నమస్తే, నేను మీ వసంత్. వెల్కమ్ టు అభినవ్ భారత్. ఇక ఎప్పుడు చూసినా సరే జేసీ బ్రదర్స్ ఎప్పుడు కూడాను జేసీ బ్రదర్స్లో ముఖ్యంగా జేసీ ప్రభాకర్ రెడ్డి ట్రెండింగ్లో నిలుస్తారు. ఇదే తరంలో గతంలో మనం చూసుకున్నట్లయితే ఆయన ఎవరైతే ఇసుక కాంట్రాక్టర్లు ఉన్నారో, సొంత పార్టీ నేతలు ఉన్నారో వాళ్ళందరికీ గతంలో తాడిపత్రిలో ఆయన వార్నింగ్ ఇవ్వడం మనం చూసాం. కాంట్రాక్టర్లు అందరూ కూడాను కొంత పర్సంటేజ్ డబ్బులు ఇవ్వాలి. దాంతోపాటుగా కొంతమేర మున్సిపల్ కమిషనర్ కూడా ఆయన ఎవరైతే మున్సిపల్ చైర్మన్గా ఉన్నారో ఆయన కూడా కొంత డబ్బులు వేసుకొని ఆ యొక్క నియోజకవర్గానికి కానీ లేదంటే తాడిపత్రి ఆ యొక్క గ్రామానికి కానీ ఆయన డెవలప్ చేస్తారని చెప్పిన పరిస్థితి ఉంది. అప్పుడు కొన్ని హాట్ టాపిక్స్ మాట్లాడారు. ఆయన మాట్లాడినవన్నీ కూడాను చాలా ట్రెండింగ్, వైరల్ అయినాయి. ముఖ్యంగా ఇదే తరంలో ఆయన మరొకసారి తాడిపత్రి ప్రజానికానికి అందరికీ కూడాను కొంత మాస్ వార్నింగ్ ఇచ్చారు. అసలు ఏం మాస్ వార్నింగ్ ఇచ్చారు, అసలు ఆయన ఏం మాట్లాడారో మరొకసారి చూసే ప్రయత్నం చేద్దాం. జేసీ బ్రదర్స్ ఎప్పుడు చూసినా సరే, ముఖ్యంగా జేసీ బ్రదర్స్లో జేసీ ప్రభాకర్ రెడ్డి ఎప్పుడు చూసినా సరే ఆయన నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు. సో ఆయన ఏం మాట్లాడారో ఒక వీడియో రిలీజ్ చేశారో చూసే ప్రయత్నం చేద్దాం. ఊరిని మోడిఫై చేయాలా, నేను ఎట్లా ఒక ప్యాంప్లెట్ కూడా వదులుతున్నా వస్తాది. రైట్, ఇక్కడ ముఖ్యంగా ఊరిని మోడిఫై చేయాలి అంటే డెవలప్ చేయాలని చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి ఒక పాంప్లెట్ని కూడా నేను రిలీజ్ చేయబోతున్నాను. అందరూ కూడా సిద్ధంగా ఉండండి. ముఖ్యంగా తాడిపత్రి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉండాలి. దీనికి ఏది ఏమైనా సరే నేను చెప్పిన మాట వినాలని చెప్తా ఉన్నారు. అసలు ఆయన ఏం చెప్తారో చూద్దాం ఒకసారి. చెత్త వేస్తున్నారు, ఎన్నిసార్లు చెప్పాలా వేయొద్దనే. నేను దాంట్లో మీకు 4 ఆప్షన్లు ఇచ్చిన. ఫస్ట్ ఆప్షన్, నీళ్లు కట్ చేస్తాం మీరు చెత్త వేస్తే. రైట్, ఇక్కడ ముఖ్యంగా డెవలప్మెంట్ గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆ బాబు మీరు మారుతారా లేదంటే నా 100 రోజులు తరమేయండి. నేను అట్లా ఒక ప్యాంప్లెట్ కూడా వదులుతున్నా వస్తాది. చెత్త వేస్తున్నారు, ఎన్నిసార్లు చెప్పాలా వేయొద్దనే. నేను దాంట్లో మీకు 4 ఆప్షన్లు ఇచ్చిన. సో తాడిపత్రి ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. సపరేట్గా ఆయన ఒక పాంప్లెట్ తయారు చేస్తానని చెప్తున్నారు. ముఖ్యంగా అందులో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు తాడిపత్రి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా చెత్త గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అంటే నీట్గా ఉండాలి. ఆయన ఏదైతే మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఆ మున్సిపాలిటీ అంతా చాలా క్లియర్గా నీట్గా ఉండాలని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. గతంలో కూడా నేను చాలాసార్లు చెప్పానని చెప్తా ఉన్నారు. అసలు ముఖ్యంగా 4 ఏంటి అనేది మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆప్షన్, నీళ్లు కట్ చేస్తాం మీరు చెత్త వేస్తే. సెకండ్ ఆప్షన్, కరెంట్ కట్ చేస్తాం. లేదంటే మీరే చెప్పాలా ఫైన్, లేదంటే చెత్త మీ ఇంట్లోకే. ఎన్నిసార్లు చెప్పాలా? రైట్, ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నారు. చెత్త రోడ్లపైకి వేస్తే నీట్నెస్ అనేది లేకపోతే అంటే ఆ యొక్క మున్సిపాలిటీని చాలా నీట్గా ఉంచాలని చెప్పేసి ఆయన తాపత్రయపడుతున్నారు. గతంలో కూడాను జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అనేకమైన సార్లు చెప్పారు, గ్రామాలలో కానీ లేదంటే ఆ మున్సిపాలిటీకి సంబంధించి కానీ ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయొద్దు, చెత్త వేస్తే కనుక ఖచ్చితంగా కరెంట్ కట్ చేస్తామని చెప్తున్నారు, నీళ్లు కట్ చేస్తామని చెప్తున్నారు. ఇక ముఖ్యంగా మరికొన్ని ఆప్షన్స్ చెప్పారు. ఎన్నిసార్లు చెప్పాలని చెప్తా ఉన్నారు. ఈసారిగా ఒకటే డిసైడ్ చేసుకున్నా, మీరు మారుతారా లేకపోతే దాన్ని ఊరు ఇడిపిస్తారా? మీరు మారుతారా? రైట్, ఇక్కడ ముఖ్యంగా ఆయన చెప్తా ఉన్నారు. మిగతా 2 ఆప్షన్లు ఏంటంటే, ఒకటి ఫైన్ వేయమంటారు, లేదంటే 3వది ఫైన్ వేయమంటారా. మొదటిగా నీళ్లు కట్ చేస్తామని చెప్తున్నారు, కరెంట్ కట్ చేస్తామని చెప్తున్నారు, వీటితో పాటుగా ఫైన్ వేస్తానని చెప్తా ఉన్నారు. అంటే ఈ 3 ఆప్షన్స్ మీకే వదిలేసాం. ఇవి కాదంటారా, పోనీ నన్ను నగరం నుంచి తరివేయండి, నగరం నుంచి నన్ను పంపించేయండి అని చెప్తా ఉన్నారు. అంటే ఇక ఒక మున్సిపల్ చైర్మన్ ఎవరైనా సరే గతంలో ఎన్నడూ కూడా ఇలా చెప్పిన పరిస్థితి లేదు. అంటే ఆయన ఎప్పుడు చూసినా సరే వార్తల్లో నిలుస్తారని చెప్తా ఉంటాం. ఆయన ఎదుటి వాళ్ళని దూషిస్తారనో లేదంటే కొన్ని వ్యాఖ్యలు చేస్తారనో ఏదున్నా సరే చాలా డైరెక్ట్గా చెప్తారని చూస్తా ఉన్నాం. కానీ ఇక్కడ ఆయన యొక్క నగరం డెవలప్మెంట్ కోసం ఆయన చెప్తా ఉన్నారు. అంటే ప్రజలందరూ కూడా మేల్కోవాలి, ప్రజలందరూ కూడా ఇక్కడ అటెన్షన్ పే చేయాలి. ఎందుకంటే చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. నేను ఫైన్ వేయమంటారా, నీళ్లు కట్ చేయమంటారా, కరెంట్ కట్ చేయమంటారా, లేదంటే నన్ను ఊర్లోంచి వెళ్ళిపోమని చెప్తారా. సో ఇంకేం చెప్తున్నారు చూద్దాం మనం. లేదంటే నన్ను ఊర్లోంచి తరిమేయండి. చాలా స్ట్రిక్ట్ గా ఉంటా. మోటార్ సైకిల్ చక్కా పెట్టలేరా, ఏడు చదువుకుంటారు. రోడ్డు పైన ఎవరైతే బైకులు పార్క్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడాను
నీట్గా పెట్టుకోవడం, లేదంటే కొంతమేర ఒక అటెన్షన్ అనేది చూపించాలి. ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేస్తున్నారు, రోడ్లపైన పార్క్ చేస్తున్నారు, ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్తున్నారు. అంటే అక్కడ వ్యవసాయ కూలీల దగ్గర నుంచి, హమాలీ కార్మికుల దగ్గర నుంచి, చిరు వ్యాపారస్తుల దగ్గర నుంచి, తాడిపత్రి ఆ మున్సిపాలిటీ అంతా కూడాను వ్యాపారస్తులతో చాలా ఎక్కువ మొత్తం నిండిపోయి ఉంటుంది. కానీ ఎక్కడ పడితే అక్కడ అంటే గతంలో చూసినట్లయితే కొంత నీట్నెస్ లేకపోవడమో ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటితో పాటుగా కూడా చదువుకున్నారు కదా, ఆ మాత్రం తెలియట్లేదా, పార్కింగ్ కూడా ఎక్కడ చేయాలి ఎక్కడ చేయకూడదని తెలియదా అని చెప్తా ఉన్నారు. లేదంటే ఊర్లోంచి నన్ను వెళ్ళిపోమంటారా అని అడుగుతా ఉన్నారు ఆయన. బీటెక్ బాబు దీపాలు ఉన్నంతో ఎంతో సంతోషపడి ఆ బాబు మళ్ళీ వేరే స్థలం ఇచ్చేస్తే మళ్ళీ ఆడ పెట్టింది. ఏంటి బీటెక్? నేను ఉండే కోరుతున్నా, మీరు వద్దంటే నేను ఊరు వదిలి పెట్టుకోదు, నాకేం అవసరం లేదు. మీరు ఒకటే రెండే ఉండే ఆప్షన్, ఊరి వదిలిపెట్టుకుంటే పోతాను, హ్యాపీగా పోతాను. నేనేదో చేయాలనుకుంటున్నా, వద్దనుకుంటే చెప్పండి, హాయిగా ఉండండి. మీరు శివాలయం పోతే పాలు తాగుతారు, అన్ని తాగుతారు, అడే చూస్తారు. అది తీసుకుంటే వస్తే తగ్గడుక మున్సిపాలిటీ వాడికి ఊడ్చేవారికి పర్మనెంట్ వరకు 93,000 మీ రైట్. ఇక్కడ దేవాలయానికి వెళ్ళినా కనీసం వాళ్ళు వాడి పడేసిన వస్తువులు డస్ట్బిన్లో వేస్తారా అంటే నీట్గా వేస్తారా అంటే లేదంట. ఎక్కడ పడితే అక్కడ రోడ్లు పైకి వేయడం, దేవాలయం ముందు విసరడం ఇలాంటివి చేస్తున్నారు. అంటే ఆయన ప్రతి ఒక్కటి కూడా నీట్గా ఉండాలని కోరుకుంటున్నారు. నువ్వు దేవాలయానికి వెళ్ళినా సరే, మార్కెట్కి వచ్చినా సరే, ఎక్కడైనా పార్కింగ్ చేసినా సరే, వాళ్ళు చెత్త వేసే విధానం ఇవన్నీ చూసి కూడా కొంతమేర ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. 20, 30, 40 వచ్చేది బాగుంటుంది. మీరు నేను చెప్పినట్టు వింటారా లేదంటే నన్ను తప్పించండి, తొందర లేదు. రెండే మార్గాలు, మీరు మారుతారా లేదంటే నన్ను ఊళ్ళోంచి పాలమంటే. రెండే ఆప్షన్లు. మీకు కష్టమైతే నన్ను పంపించండి, నేను నేలను బతుకుంటాను. మారండి దయచేసి. ఎవరంటే ప్రభాకర్ తీర్థాడు, ప్రభాకర్ కోపం, బాధ ఏంటి బాధ ఎంత తక్కువనాక అకేం తక్కువ లేదు. మీకు ఎక్కువ ఉండి కూడా మీకేం తెలియదు, నాకు తక్కువ ఉండి నేను బాగున్నా, హ్యాపీగా ఉంటా, ఎప్పుడు హ్యాపీగా ఉంటా. రైట్. ప్రభాకర్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే మొత్తంగా బాధ్యత అనేది మనందరికీ ఉంది. నేను ప్రభాకర్ రెడ్డి ఏదైనా అన్నాడంటే ఆయన కోపం ఎక్కువ, నన్ను తిడతాడు, లేదంటే కొడతాడు, ఇట్లాంటి వ్యాఖ్యలు ఆయన మీద చేస్తూ ఉంటారు. కానీ ఆయన చెప్పిన దాంట్లో ఏమాత్రం తప్పు లేదు. ఎందుకంటే ఆయన యొక్క మున్సిపాలిటీ ఏదైతే ఉందో ఆ మున్సిపాలిటీకి సంబంధించి ఆయన చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు, డెవలప్ చేయాలని చూస్తూ ఉన్నారు, నీట్గా ఉంచాలని చూస్తూ ఉన్నారు. సో ఇలాంటి దానికి ప్రజలందరూ కూడా సహకరించాలి. సో ఖచ్చితంగా ఆయన ఏవైతే చెప్తున్నారో అంటే చదువుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఒక బీటెక్ విద్యార్థిని గురించి చెప్పారు, దేవాలయాలకు వెళ్ళే వాళ్ళ గురించి చెప్పారు, బైకులు పార్కింగ్ చేసే వాళ్ళ గురించి చెప్పారు, చిరు వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడాను ఇళ్లలోనూ లేదంటే చిరు వ్యాపారస్తులు వీళ్ళందరూ ఉన్నారు. సో వీళ్ళందరూ కూడాను రోడ్లపైన చెత్త వేస్తున్నారు. ముఖ్యంగా ఆయనకి ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా చెత్తను మీరు ఎట్లా పడితే అట్లా పడేస్తే, ఒక నీట్నెస్ అనేది లేకపోతే, డస్ట్బిన్స్ కానీ ఇలాంటివి యూజ్ చేయకపోతే ఖచ్చితంగా 4వ ఆప్షన్ ఇంకోటి ఏం చెప్పారంటే ఆ చెత్త అనేది తీసుకొచ్చి మీ ఇంట్లోనే వేస్తానని చెప్తా ఉన్నారు. సో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, మన నగరాన్ని కానీ, మన గ్రామాన్ని కానీ, మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని కానీ నీట్గా ఉంచుకోవడం మన బాధ్యత అని చెప్తా ఉన్నారు. సో ఇంతవరకు కూడాను ఎవరు కూడాను ఏ మున్సిపల్ చైర్మన్ కూడాను ఇలాంటి మాటలు చెప్పిన పరిస్థితి లేదు. డెవలప్మెంట్ దిశగా నేను ముందుకెళ్తా ఉన్నారు, లేదంటే నన్ను ఊరు నుంచి పంపేయండి అని చెప్తా ఉన్నారు. సో తాడిపత్రిలో నివసిస్తున్న వారందరూనే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ కూడాను మీ యొక్క నగరాన్ని కానీ, మీ యొక్క ఊరుని కానీ, గ్రామాన్ని కానీ, మీ యొక్క పరిసర ప్రాంతాలు కానీ శుభ్రంగా ఉంచుకోండి. సో ప్రతి ఒక్కళ్ళు కూడాను మున్సిపాలిటీ అధికారులకు కానివ్వండి, పంచాయతీ అధికారులకు కానివ్వండి సహకరించాలని కోరుకుంటున్నాం.